శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మేషరాశి వారు జీవితంలో ఖచ్చితంగా నెంబర్ 1 స్థాయికి రావాలంటే వారు ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న విషయాన్ని రాశి చక్రం ద్వారా ఎటువంటి గ్రహాలు లేకుండా కేవలం మేషరాశి లేదా మేష లగ్నంలో జన్మించినటువంటి జాతకుల యొక్క జీవన విధానం ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం. మేషరాశి అది సహజ రాశి చక్రంలో నెంబర్ 1 రాశిగా ఉంటుంది కాబట్టి అలాగే వీళ్ళ కూడా జీవితంలో ప్రథమ స్థానంలో ఉండాలనే ప్రయత్నం చేస్తుంటారు. సహజంగా ఈ రాశాధిపతిగా ఉన్నటువంటి కుజుడికి అష్టమ భావం అయినటువంటి వృశ్చిక రాశి మీద కూడా రాశ్యాధిపతి అవ్వడం వల్ల ఈ మేషరాశి వారికి 1, 8 భావాలు ఎక్కువగా తమ ప్రభావాన్ని చూపిస్తుంటాయి. కాబట్టి సాధారణంగా ఈ మేషరాశి లేదా మేషలగ్న జాతకులు సెల్ఫ్ మిస్టేక్స్ వల్ల, ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల, అందరినీ అతిగా నమ్మడం వల్ల మోసపోవడం జరుగుతుంటుంది. ఎక్కువ శాతం వారు పతనానికి వాళ్ళే కారణం అవడం జరుగుతుంటుంది. సో అలాగే ఈ రాశిలో రవిగ్రహం ఉచ్చస్థితి పొందుతూ ఉంటాడు. సో ఆ కారణం వల్ల వీళ్ళు స్వతంత్ర వృత్తిని ఎన్నుకునే ప్రయత్నం చేస్తుంటారు. అయితే ఒకరికి సబార్డినేట్గా ఉంటూ, అంటే ఇక్కడ ఏమైందంటే రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి కుజుడు మరి సైన్యాధ్యక్షుడు పదవి ఈ నవగ్రహాల్లో రావడం జరిగింది. సూర్య భగవానుడికి మరి రాజు అనే పదవి ఇవ్వడం జరిగింది. అందుకని మేషరాశిలో రవి ఉచ్చులో ఉండడం వల్ల మరి ఆటోమేటిక్గా ఈ కుజుడు ఒకరికి సహాయకారిగా ఉంటూ వాళ్ళ అభివృద్ధికి కారణం అవుతుంటాడు. అంటే వీళ్ళు మంచి సైనికులుగాను, మంచి సహాయకులుగాను, మంచి సూపర్వైజర్గాను, కార్యకర్తగాను పనిచేస్తుంటూ ఒక రాజకీయ నాయకుడిని జీవితంలో పైకొచ్చే విధంగా వీళ్ళు కష్టపడుతుంటారు. అవసరమైతే ఎంత త్యాగానికైనా సిద్ధపడి బలి పశువుగా మారుతుంటారు. సో సహజంగా మరి ఋషులు ముందుగానే ఆలోచించో వాళ్ళ మేధస్సును బట్టి ఈ మేషరాశికి ర్యామ్ అంటే గొర్రె గుర్తుగా పెట్టడం జరిగింది. సో ఈ గొర్రె కూడా ఎంత గొప్పవాడినైనా ఎదిరించడం, కొండని ఢీ కొడుతూ ఉంటుంది. దానిని ఎత్తి బతలు కొట్టేదాకా కూడా ఫైట్ చేయడం జరుగుతుంటుంది. తర్వాత అది ఇతరుల ఆనందం కోసం ఈ పోటీలో పాల్గొనడం, అలాగే దాని తర్వాత మరణించడం, ఏదైనా సాక్రిఫైయింగ్ నేచర్ కలిగి ఉంటుంది. కాబట్టి ఈ గొర్రె తన ఇతరుల కోసం తన జీవితాన్ని త్యాగం చేయడం అనొచ్చు, నాశనం చేసుకోవడం అనొచ్చు. అందువలన ఈ రాశివారు ఇతరుల అభివృద్ధి కోసం, ఇతరుల బాగు కోసం వీళ్ళ జీవితాన్ని మరి ఈ విధంగా నష్టపరచుకోవడం కానీ, నాశనం చేసుకోవడం కానీ జరుగుతూ ఉంటుంది. కాబట్టి సో అది గుర్తుకి సింబాలిక్గా చెప్పడం జరిగింది. అలాగే మరి రాశిపరంగా చూసుకుంటే రవి ఉచ్చులో ఉండడం వల్ల ఇతరుల అభివృద్ధికి కారణమవుతుంటారు. అక్కడే శని భగవానుడు నీచ స్థితి పొందడం వల్ల సర్వీస్ నెంబర్ 1, ఎంత కష్టపడినా రోజుకి 16-18 గంటలు పనిచేస్తూ ఉంటారు. అలాగే ఇతరులతో పని చేయించడంలో కూడా మంచి సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. సో ఈ కారణం వల్ల వీళ్ళు మరి ముందు ఒకళ్ళ దగ్గర సహాయకునిగా, అసిస్టెంట్గా పనిచేసి వారి యొక్క మోసానికో లేదంటే వారి యొక్క కుట్రలకో బలి స్వతంత్రంగానే జీవితాన్ని ప్రారంభిస్తారు. సుమారుగా ఇది మరి వీళ్ళ జీవిత ప్రథమ భాగంలో జరుగుతూ ఉంటుంది. మరి ఎప్పుడైతే ఒకళ్ళ కింద నుంచి పైకి వచ్చి స్వతంత్రంగా వృత్తి ప్రారంభిస్తారో అప్పటి నుంచే వీళ్ళ యొక్క జీవితం అభివృద్ధి చెందడం మారుతుంటుంది. అంటే అభివృద్ధి చెందడం మొదలవుతుందన్నమాట. సో ఇది ఎక్కువగా వీళ్ళు కుజుని ప్రభావం వల్ల రియల్ ఎస్టేట్ రంగంలోనూ, రవి ప్రభావం వల్ల రాజకీయ రంగంలోనూ ఎక్కువగా రాణించడం జరుగుతుంది. మరి అక్కడ శని భగవానుడు కూడా ఉండడం వల్ల
కుజుని యొక్క స్వరాశి ఇవన్నీ కూడా ఎలా ఉంటాయంటే కొన్ని సందర్భాలు ఏదైనా ఇండస్ట్రీస్ లాంటివి స్థాపించి దాని ద్వారా పైకి రావడం జరుగుతుంటుంది. ఎక్కువగా ఫైర్కి సంబంధించినవి, అగ్ని ఎక్కువగా ఉపయోగించే ఉత్పత్తులు అంటే ఇండస్ట్రీ స్థాపించడం వల్ల పైకి రావడం కూడా జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా వీళ్ళ జీవితం ముందు సబార్డినేట్గా స్టార్ట్ అయ్యి దాని తర్వాత ఉన్నత స్థాయికి రావడం జరుగుతుంది. ధన సప్తమాధిపతి శుక్రుడు అవుతూ ఉంటాడు. అందువల్ల సాధారణంగా వీళ్ళ లైఫ్ వివాహం అయిన తర్వాత మార్పు రావడం జరుగుతుంటుంది. అంటే 2-7 భావాలు వివాహం తర్వాత యాక్టివేట్ అవుతూ ఉంటాయి. అంటే కుటుంబ విషయాలు అంటే ఆర్థిక విషయాలు, వాక్చాతుర్యం, ఆలోచించే విధానం, కుటుంబ విలువలు, కుటుంబ గౌరవం ఇవన్నీ పెరుగుతాయి. అలాగే ఆర్థిక పరంగా అనుకూలత ఏర్పడుతుంది. సప్తమ భావం కూడా యాక్టివేట్ అవ్వడం వల్ల మరి వీళ్ళ జీవిత భాగస్వామి వీళ్ళకి జీవిత సహకారిగా ఉంటూ అన్ని విషయాల్లో కూడా అడ్వైజ్గా ఉండడం వల్ల వివాహం తర్వాత జీవితం బాగుపడడం జరుగుతుంది. మరి అదే వివాహం తర్వాత సొంత కుటుంబానికి దూరం అవ్వడం జరుగుతుంటుంది. అంటే తల్లిదండ్రులతో, అన్నదమ్ములతో అప్పటిదాకా కలిసి ఉన్నటువంటి వాడు ఆఫ్టర్ మ్యారేజ్ మరి ఈ కుటుంబ సభ్యుల్ని దూరం అవుతూ తన కుటుంబం కోసం, తన భార్య కోసం, తన పిల్లల కోసం ఆలోచించడం జరుగుతుంటుంది. ఈ కారణం వల్ల చాలామంది మేష రాశి లేదా మేషలగ్న జాతకులు వివాహం తర్వాత తల్లిదండ్రులకి, అన్నదమ్ములకి దూరం అవడం జరుగుతుంటుంది. ఇక తృతీయ షష్టాధిపతిగా ఉన్నటువంటి బుధుడు మరి ఈ రాష్ట్రాధిపతి కుజునికి పరమ శత్రువు అవటం వల్ల, అలాగే తృతీయ షష్ఠ భావాలు రెండు కూడా ఒక విధంగా శత్రుభావాలు అవటం వల్ల మరి సొంత అన్నదమ్ములు అంటే 3వ భావం సొంత అన్నదమ్ములు, తోడబుట్టిన వారు, చిన్ననాటి స్నేహితులు వాళ్ళే ముందు జీవితంలో ఇతనికి సహాయపడి తర్వాత శత్రువులుగా మారి వీరికి పోటీగా ఏర్పడడం జరుగుతుంటుంది. అంటే ఒక విధంగా వీళ్ళు సొంత బంధువులే, అంటే సొంత అన్నదమ్ములే అదే సంస్థలో వీళ్ళకి పోటీగా ఏర్పడి తర్వాత వీళ్ళకి మంచి కాంపిటీషన్ ఇస్తూ ఉంటారు. 99% మరి వీళ్ళతో కంపల్సరీగా విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధారణంగా మేషరాశి వారికి శాశ్వతమైనటువంటి మిత్రులు, ఎల్లప్పుడూ ఉండే మిత్రులు ఉండడం బహు తక్కువగా ఉంటారు. ఇది కొంతకాలం స్నేహం చేయడం, తర్వాత వాళ్ళతో శత్రుత్వం రావడం ఆటోమేటిక్గా జరుగుతుంటుంది ఈ రాశి వారికి. ఇక చతుర్థ భావాధిపతిగా ఉన్నటువంటి చంద్రుడు అవటం వల్ల మాతృ సహకారం, అలాగే స్థిరాస్తులు, భూములు, వాహనాలు అనుకూలంగా ఉంటాయి. చతుర్థాధిపతి చంద్రుడు రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి కుజుడికి మిత్రుడు అవడం వల్ల కంపల్సరీగా జాతకుడికి స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం అది ఉంది. అలాగే చాలా వరకు జీవితాంతం తల్లిగారి యొక్క సహకారం ఉంటుంది. కొంత విభేదాలు ఉన్నప్పటికి కూడా ఎక్కువగా తల్లిగారు వీళ్ళ యొక్క సహకారం రావడం జరుగుతుంది. అలాగే పంచమాధిపతిగా ఉన్నటువంటి రవి సింహరాశి అవ్వటం వల్ల వీళ్ళ సంతానం, సింహరాశి అంటే పంచమ స్థానం కాబట్టి వీళ్ళ యొక్క పిల్లలు సాధారణంగా వీళ్ళకన్నా గొప్పవారు అవడం జరుగుతుంది. అంటే మరి మనకి రాశి అంటే జాతకుడు కుజుడు, పంచమం అంటే సంతానం మరి రవి, కంపల్సరీగా వీళ్ళ సంతానం వీళ్ళకన్నా గొప్పవాళ్ళు అవ్వడం, తర్వాత వీళ్ళని డామినేట్ చేయడం జరుగుతుంది. ఒక రాజకీయ రంగంలో ఉన్న మరి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న కంపల్సరీగా తర్వాత వీళ్ళ పిల్లలే జీవితంలో ఇతనికన్నా అభివృద్ధి చెందడం, కొన్ని సందర్భాల్లో వీళ్ళకి పోటీగా రావడం కూడా చాలా సందర్భాల్లో జరుగుతుంది. ఏదైనా సంతానం వల్ల గర్వాన్ని గొప్పని పొందే అవకాశం ఉంటుంది. అంటే ఈ మేషరాశి వారికి సంతానమే వాళ్ళకి గర్వకారణం అవుతుంటారు. అంటే పిల్లల కోసం చాలా గొప్పగా వీళ్ళు చెప్పుకోవడం జరుగుతుంది. వాళ్ళని అభివృద్ధిని తెచ్చే ప్రయత్నంలో వీళ్ళ జీవితాన్ని కూడా త్యాగం చేయడే సూచనలు కూడా చాలా సందర్భాల్లో కనబడుతుంటాయి. ఇక భాగ్య వ్యయాధిపతిగా ఉన్నటువంటి వాడు గురువు. అంటే దైవభక్తి, పుణ్య కార్యక్రమాల కోసం 12 అంటే ఎక్కువ ధనాన్ని ఖర్చు పెడుతుంటారు. అలాగే మంచి నేమ్ కోసం, దైవ కార్యక్రమాల కోసం కూడా ఎక్కువ ధనాన్ని ఖర్చు పెడుతూ ఉంటారు. అలాగే పిల్లల యొక్క ఉన్నత విద్య కొరకు కూడా ధనాన్ని ఖర్చు పెడుతుంటారు. అంటే వీళ్ళకి మంచి గురువు లభించడం వల్ల ఆ గురువు అవ్వచ్చు, ఒక మార్గదర్శి అనవచ్చు, ఒక అడ్వైజర్ అవ్వచ్చు, అతని కారణంగా గొప్ప ప్రయత్నాలు అంటే గొప్ప స్థిరాస్తులు కొనడం కానీ, వాటిలో ఇన్వెస్ట్ చేయడం కానీ, వీళ్ళ అభివృద్ధికి వీళ్ళ గురువు లేదంటే ఒక గాడ్ ఫాదర్ లాంటిది ఏర్పడడం వల్ల ఇతని జీవితాన్ని కంప్లీట్గా మార్చే ప్రయత్నం చేయడం జరుగుతుంది. దైవ భక్తి, అలాగే ఎక్కువగా గుప్తంగా డొనేషన్లు ఇవ్వడం, అందరికీ సాయం చేయడం జరుగుతుంటుంది. ఎవరికి తెలియకుండా చేస్తుంటారు సహాయ సహకారం.
ఇక దశమ లాభాధిపతిగా ఉన్నటువంటి వాడు శని. జీవితంలో వీళ్ళ యొక్క సంపద, వీళ్ళ యొక్క ఆస్తి పెరిగిన కొద్దీ వీళ్ళకి శత్రువులు పెరుగుతూ ఉంటారు. అంటే 11వ స్థానాధిపతిగా ఉన్నటువంటి శని లాభాధిపతిగా ఉంటూ బాధకుడు అవుతూ ఉంటాడు. సో ఈ కారణం వల్ల వీళ్ళు ఎంత ధనం సంపాదిస్తే అంతమంది శత్రువులు ఏర్పడడం జరుగుతుంటుంది. అందువల్ల ఏంటంటే వీళ్ళ నేమ్ అండ్ ఫేమ్ పెరిగి కొద్దీ శత్రువులు ఏర్పడడం జరుగుతుంటుంది. సో ఏదైనా మేషరాశి వారు జీవితంలో ప్రథమ భాగంలో ఒకరు సబార్డినేట్గా పనిచేయనప్పుడు కూడా సబార్డినేట్గా జీవితం ప్రారంభించి పనిచేస్తున్నంతకాలం అభివృద్ధి అయితే రాదు. స్వతంత్రంగా వచ్చిన తర్వాత జీవితంలో అభివృద్ధి అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఏదైనా దగ్గర వాళ్ళతోనే వెన్నుపోటుకు గురై, మోసానికి గురై చాలా సందర్భాల్లో చివరికి నష్టపోవడం కూడా జరుగుతుంటుంది. బట్ ఏదైనా వీళ్ళు చాలా వరకు ఎవరిని నమ్మకుండా వాళ్ళని వాళ్ళు నమ్ముకుంటూ గురువుని, దైవాన్ని నమ్ముకోవడం వల్ల 100% జీవితంలో పైకి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ రాశివారు 100% శని యొక్క అనుగ్రహం కోసం క్రమశిక్షణతో వ్యవహరించడం, వ్యసనానికి దూరంగా ఉండడం, ప్రతినిత్యం శివాలయ దర్శనం చేసుకోవడం వల్ల ఇతరుల యొక్క ఈర్ష్యకి గురి కాకుండా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. అలాగే ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకొని ఆదిత్య ఉదయం చదువుకుంటూ ఆదివారం నియమంగా ఉండడం వల్ల పిల్లల యొక్క అభివృద్ధి, లేదంటే మీ అసిస్టెంట్స్, మీ శిష్యులు, మీ ఫాలోవర్స్ మిమ్మల్ని అనుకూలంగా హ్యాపీగా చూసే అవకాశం ఉంటుంది. చాలా సందర్భాల్లో వీళ్ళకి ఆకస్మిక మరణం సంభవిస్తుంటుంది. ఎందుకంటే అష్టమ స్థానం మేషరాశి, వృశ్చిక రాశి కూడా కుజుడు అధిపతి అవ్వడం వల్ల సడన్గా మరణం సంభవించే అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఎక్కువగా మృత్యుంజయ మహామంత్రాన్ని పఠించడం వల్ల జీవితంలో ఇలాంటి హఠాత్తు సంఘటనలు జరగకుండా, ఎవరి యొక్క మోసానికి గురి కాకుండా హ్యాపీగా ఉండే అవకాశం ఉంది. వీళ్ళ జీవితాంతం కెంపు అనే ఉంగరాన్ని, లేదా కనక పుష్యరాగం, లేదా పగడం, ఈ 3 ఉంగరాలు ఏదైనా ధరించవచ్చు. బాగా వీళ్ళకి అనుకూలించేది కనక పుష్యరాగం ఉంగరం ధరించడం వల్ల జీవితంలో అదృష్టం కలిసి వస్తుంది. అలాగే మరి ఏకముఖి రుద్రాక్ష ధరించడం వల్ల కూడా వీళ్ళకి అటు అపమృత్యు భయాన్ని నుంచి మంచి ఆయుష్ ఏర్పడి అన్ని రకాల సమస్యల నుంచి పరిష్కారం జరుగుతుంది. అదృష్టవశాత్తు వీళ్ళకి ఏకముఖి రుద్రాక్ష దొరికితే 100% ధరిస్తే మంచి ఫలితం పొందే అవకాశం ఉంది. సాధారణంగా ఈ వార ఫలాలు కానీ, మాస ఫలితాలు కానీ, సంవత్సర ఫలితాలు కానీ జాతకుడి యొక్క రాశిని బట్టి మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇది గోచార ఫలితాలు అన్నవి రాశిని బట్టి మనం చెప్తూ ఉంటాం. సో ఇంకా మనం డెప్త్గా తెలుసుకోవాలంటే జాతకుడి యొక్క నక్షత్రాన్ని బట్టి ఇంకా డెప్త్ అయిన ఫలితాలు చెప్పడం జరుగుతుంటుంది. సో ఏదంటే ఇప్పుడు ప్రతి ఒక్క నక్షత్రం వారికి వారి యొక్క నక్షత్రాల ప్రకారం సంపత్తారని, క్షేమతారని, సాధనతారని, మిత్రతారని, పరమమిత్రతారలని ఈ మిత్ర తారలు కొన్ని ఉంటాయన్నమాట. ఆ తారల్లో ఈ గ్రహాలు సంచరించే సమయంలో జాతకుడికి అనుకూలమైన ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో మిత్రతారలో ఒక గ్రహం సంచరించే సమయంలో జాతకుడికి మిత్రుల సహకారం, బంధువుల సహకారం లభిస్తూ ఉంటుంది. అదే సంపత్తారని జన్మ నక్షత్రం నుంచి 2వ తార ఉంటుంది. ఆ తార మీద గురుగ్రహం కానీ ఏదైనా శుభగ్రహం సంచరించే సమయంలో జాతకుడికి ఆర్థికపరమైన లాభం కలుగుతూ ఉంటుంది. ఆ సమయంలో జాతకుడు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసిన, సేవింగ్ స్టార్ట్ చేసినా అది అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. అదే 4వ తార అంటే జన్మతార నుంచి 4వ తార లెక్కెట్టుకుంటే అది క్షేమతార అవుతుంది. అది స్థిరాస్తి కొనుగోలు చేయడానికి, క్షేమంగా ప్రయాణం చేయడానికి, అలాగే ఎవరికన్నా సంప్రదింపులు జరపడానికి, ఏదన్నా వృత్తి ప్రారంభించడానికి అది అనుకూలంగా ఉంటుంది. ఆ క్షేమతారలో మీరు ప్రయాణం ఎంత కఠినమైన ప్రయాణం ప్రారంభించినా అది సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం ఉంది. సో అలాగే 6వ తార సాధన తార అంటారు. కోర్టు కేసుల్లో విజయం సాధించాలన్నా, మీరు వెళ్ళిన చోట అప్పు పుట్టాలన్నా, లేదంటే మీరు అప్పు తీర్చాలన్నా, అలాగే శత్రువులపై విజయం సాధించాలన్నా, ఒక యుద్ధానికి వెళ్ళాలన్నా, ఒక కోర్టుకి వెళ్ళాలన్నా సాధన తారలో మీరు పని స్టార్ట్ చేస్తే 100% విజయం సాధిస్తారు. ముఖ్యంగా విద్యార్థులు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఆ సాధన తారలో ఇంటర్వ్యూకి వెళ్తే ఉద్యోగంలో తప్పక విజయం లభిస్తూ ఉంటుంది. అలాగే 8వ తార అన్నది మిత్రతార. అంటే మనం స్నేహం చేయడానికి కానీ, వివాహ సంబంధాలు కుదుర్చుకోవడానికి కానీ, ఎవరితో అన్నా పార్ట్నర్షిప్ వ్యవహారాలు చేయడానికి కానీ మిత్రతార చాలా అనుకూలించే అవకాశం ఉంది. సో అలాగే పరమమిత్రతార అంటే ఈ పరమమిత్రతారలో కొంతమంది అనుకూలంగా ఉందని, కొంతమంది ప్రతికూలంగా ఉంటుందని చెప్తారు.
బట్ కానీ ఏదైనా కొంతవరకు న్యూట్రల్గా మంచి ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా మనం తారాబలం చూసుకొని, అలాగే మరి చంద్రలగ్నాత్తు అష్టమంలో ఏ గ్రహం సంచరించినా కూడా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ప్రతి నెల ఒకసారి 2.5 రోజులు అష్టమ స్థానంలో చంద్రగ్రహ సంచారం జరుగుతూ ఉంటుంది. ప్రస్తుతం మరి ఒక విధంగా చెప్పాలంటే తులారాశి వారికి అష్టమంలో ఇప్పుడు సంచారం జరుగుతుంది అనుకుంటాం. వాళ్ళకి ఈ వృత్తి వ్యవహారాల్లో చికాకులు లభిస్తాయి. అందుకని అష్టమ చంద్ర దోషం కూడా జాతకుడికి ఉంటుంది కాబట్టి అది కూడా మరి గమనించుకుంటూ, ఈ తారాబలాన్ని కూడా గమనించుకుంటూ ఇంకా మనం సూక్ష్మంగా ఇంకా డెప్త్గా ఈ వార ఫలితాలు మాస ఫలితాలు తెలుసుకున్నప్పుడు ఇంకా పెర్ఫెక్ట్ అయినటువంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే జన్మ జాతకాన్ని బట్టి కూడా ప్రస్తుతం జరుగుతున్నటువంటి దశానాథుడు, అంటే మనకి ఏదో దశ జరుగుతుంటుంది, ఆ దశానాథుడు గోచారంలో ఎక్కడున్నాడు, ఏ గ్రహంతో కలుస్తున్నాడు అన్న స్థితిని బట్టి కూడా మన యొక్క ఫలితం ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా మిక్స్ చేస్తేనే జాతకుడు సరైనటువంటి ఫలితాన్ని పొందగలడు తప్ప ఏదో పేరుని బట్టో రాశిని బట్టో ఈ 4 ఫలితాలు ఏదో తెలుసుకోవడం వల్ల అది 100% ఖచ్చితమైన ఫలితం అయితే కాదు. మరి డెప్త్గా తెలుసుకుందాం అనుకుంటే మీకు ముఖ్యంగా చాలా సూక్ష్మంగా చాలా జాగ్రత్తగా టైం తీసుకొని పరిశీలిస్తే ప్రతి విషయాన్ని కూడా పెర్ఫెక్ట్గా జ్యోతిష శాస్త్రంలో తెలుసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఎవరైనా ఇబ్బందుల్లో తెలుసుకోవాలనుకున్న వాళ్ళు మీ సమీపంలో ఉన్నటువంటి జ్యోతిష్కుడికి సరైన సమయం ఇచ్చి తగు విధంగా మరి ఈ జాతకం తెలుసుకోవడం వల్ల ఇంకా మంచి ఫలితాలు పొందుతారని ఆశిస్తూ స్వస్తి.